ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం దేవాలయానికి వెళ్ళినా లేదంటే మన ఇంట్లో మనము పూజా మందిరంలో పూజ చేసుకున్న ఆ యొక్క హారతి ఇవ్వడానికి ముందుగా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తుంది. ఎందుకు నైవేద్యాన్ని సమర్పించాలి భగవంతునికి? భగవంతుడికి ఏం స్వామి, ఆయన ఆహారం తీసుకోడు కదా, ఎందుకు ఇవ్వాలి అని అంటే, భగవంతుడు నిజంగా ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం ఎక్కడున్నాము అనేది ముఖ్యంగా గమనించాలి. ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క భూమండలంలో భగవంతుడు సృష్టించినటువంటి ఈ యొక్క 14 లోకాలు, అతల వితల సుతల రసాతల మహాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక సత్యలోక తపోలోక, ఈ యొక్క 14 లోకాలలో ఆహారము, మానవులు, అనేక రకాల జీవరాశులతో కలిగి ఉన్నటువంటిది ఈ యొక్క భూలోకం. కాబట్టి ఈ యొక్క భూలోకానికి ఏ ప్రాణి వచ్చినా కూడా, ప్రతి ఒక్క ప్రాణి కూడా అగ్ని, నీరు, వాయు, జల, ఆహారం, ఈ యొక్క 5 పంచభూతాలతో ఆధారపడి ఈ యొక్క శరీర నిర్మాణం కావచ్చు, ఈ యొక్క జీవన విధానము జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుని కూడా మనము ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని మనం ఒక దేవాలయాన్ని నిర్మించి, ఆ యొక్క దేవాలయంలో ఒక విగ్రహ రూపంలో భగవంతుని ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత, ఆ యొక్క విగ్రహానికి ప్రాణం పోసిన తర్వాత, ఆ యొక్క భగవంతుడు ఎక్కడున్నాడు? భూలోకంలో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క భగవంతునికి ఆహారము అనేది అవసరం. భగవంతుణ్ణి మనము 16 విధాలుగా షోడశ ఉపచారము అని అంటారు అన్నమాట. ఈ యొక్క షోడశ ఉపచారంలో భాగంగా భోజ్యాసనంలో ఈ యొక్క నైవేద్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉందన్నమాట. ఈ యొక్క ప్రక్రియను భగవంతునికి నైవేద్యం చేసేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఈ యొక్క 5 నామాలను మీరు చెప్తూ భగవంతునికి నైవేద్యం సమర్పిస్తే తప్పకుండా ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క మీరు భక్తి శ్రద్ధతో ఏదైనా నివేదన చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో ప్రతి ఒక్క పదార్థాన్ని ఆ యొక్క భగవంతుడు స్వీకరించి ఆ యొక్క తిరిగి ప్రసాదాన్ని మనకే సమర్పిస్తాడు. చూడండి, భగవంతుడు చాలా గొప్పవాడు. అంటూ ఉంటాం భగవంతుడు నాకేమిచ్చాడని. ప్రతి ఒక్కడి కూడా భగవంతుడు ఇచ్చినదే, నీదంటూ ఏమీ లేదు. ఎవరైతే నాది, ఇది నేను చేసింది, ఇది నా వలనే, నా అనే ఎవరైతే అహంభావంతో చూపిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఆ యొక్క భగవంతునికి పాత్రలకు మీరు దాసులై ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా ఈ యొక్క వీడియోను చూసి భగవంతునికి ప్రతి నిత్యము మీ ఇంట్లో ఆరాధనలో భగవంతునికి నైవేద్యాన్ని మీరు భక్తితో ఏది సమర్పించినా కూడా భగవంతుడు స్వీకరిస్తారు. కాబట్టి ఈ యొక్క వీడియోను చూసి వీక్షించి 10 మందికి తెలియజేయండి. మంచి విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను షేర్ చేయండి. శుభం భూయాత్.